అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డలాస్ నగరంలోని ఓ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్యను సహోద్యోగి కత్తితో నరికి చంపాడు. హోటల్ మేనేజర్ నాగమల్లయ్య వద్ద మార్టినెజ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. బుధవారం మల్లయ్య మార్టినెజ్ల మధ్య చిన్న విషయంపై వాగ్వాదం జరిగింది. నిందితుడు మార్టినెజ్ హోటల్లో గదిలో శుభ్రం చేస్తూ ఉండగా విరిగిపోయిన వాషింగ్ మెషిన్ ఉపయోగించొద్దని మల్లయ్య తెలిపాడు. ఈ విషయాన్ని మల్లయ్య డైరెక్ట్గా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగితో చెప్పించడంతో మార్టినెజ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఆవేశంలో మార్టినెజ్ మల్లయ్యను కత్తితో పలుమార్లు పొడిచాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన మల్లయ్యను వెంటాడి అతని తలను నరికి చెత్తకుప్ప పడేశాడు. ఈ దాడిని ఆపేందుకు మల్లయ్య కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ఈ హత్యపై భారత కాన్సులేట్ ఎక్స్లో స్పందించింది. మల్లయ్య హత్య తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించింది. బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.